ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు దురదృష్టకర సంఘటన కోటూరెట్ల మండలంలో కైలాసపట్నంలోని పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్. అది అనాథాశ్రమం అని అన్నారు కానీ ఒక ఆర్గనైజేషన్ లాంటిది అది. అందులో ఉన్న కొంతమంది పిల్లలు, సుమారుగా అక్కడ 92 మంది పిల్లలు ఉండగా అందులోని దగ్గర 82 మంది పిల్లలకి ఇక్కడ ఫుడ్ పాయిజన్ జరిగి ఈరోజు వాళ్ళందరూ కూడా చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్న పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూసాము. దానిలో దురదృష్టకర సంఘటన ఏంటంటే 3 పిల్లలు ఇప్పటికే చనిపోవడం జరిగింది. అదేవిధంగా మిగతా పిల్లలందరినీ కూడా ఇమీడియట్గా ట్రేస్ అవుట్ చేసి, అక్కడ విషయం ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఆ పిల్లలకి ఫుడ్ పాయిజన్ జరిగిన తర్వాత వాళ్ళకి ఒంట్లో బాగాలేదో ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఆర్గనైజరు వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వాళ్ళ ఇళ్ళకి పంపించారు. అది ఆ నెగ్లిజెన్సీ కాకుండా అక్కడ నియర్ బై ఏ హాస్పిటల్కో లేకపోతే నియర్ బై ఉన్న ఏ సిహెచ్సిలకో పంపించి ఒక ట్రీట్మెంట్ ఇప్పించడమో, గవర్నమెంట్ వాళ్ళకి అక్కడున్న ఎంఆర్ఓ గారికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే కనుక ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు. బట్ పరిస్థితి ఏమైందంటే అది చేదాటిపోయిన తర్వాత ఎక్కడికైతే ఈ పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లలకి ఒంట్లో బాగాలేదని చెప్పి తీసుకెళ్ళిపోవడం జరిగిందో అక్కడ వాళ్ళకి సరైన వైద్య సహాయం లేక, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక అవగాహన లేక, డీహైడ్రేషన్తో చాలామంది పిల్లలు ఈరోజు అంటే మృత్యువుతో పోరాడే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అందులో 3 పిల్లలు ఆల్రెడీ మృత్యు బారిన పడడం అనేది నిజంగా చాలా దురదృష్టకర సంఘటన, చాలా బాధపడే పరిస్థితి. ఎందుకంటే చాలా చిన్నపిల్లలు, ఆ చిన్నపిల్లల పరిస్థితి అలా చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందో ఇమీడియట్గా లోకేష్ గారు, గౌరవ సీఎం గారు కూడా దీని మీద విచారణ జరిపించాలి. ఇమీడియట్గా కలెక్టర్ గారు వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం, ఇక్కడ వైజాగ్ కలెక్టర్ గారిని, అదేవిధంగా అక్కడ అనకాపల్లి కలెక్టర్ గారిని, అదేవిధంగా విశాఖపట్నం సూపరింటెండెంట్, అదేవిధంగా నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లోని సూపరింటెండెంట్ గారు వాళ్ళందరితోనే కూడా మేము మాట్లాడడం జరిగింది. మాట్లాడిన వెంటనే అక్కడ సార్ సిటీలో ఏదైతే కార్యక్రమాలు మధ్యలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏం జరుగుతుందని చెప్పి నన్ను ఇమీడియట్గా మళ్ళీ సిటీ అక్కడ నుంచి నన్ను ఇక్కడికి పంపించడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి రమ్మని, అదేవిధంగా సద్దుమణిగే వరకు ఇక్కడ మన వీళ్ళందరినీ కూడా ఒకసారి మానిటర్ చేసుకోమని గౌరవ మన ఎంపీ గారు, మన పల్లా శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు అందరినీ కూడా ఇక్కడికి పంపించి మానిటర్ చేసుకోమనడం కూడా జరిగింది. అయితే ఇక్కడ చాలా అంటే వాళ్ళందరికీ కూడా ఏదైతే అక్కడ అతను చేసే పని కూడా ఏంటంటే అక్కడ పిల్లల్ని ఇక్కడికి పంపిస్తారు, ఇక్కడ నుంచి వాళ్ళు స్కూల్స్కి నియర్ బై స్కూల్స్కి వెళ్తారు. అయితే అక్కడ ఫుడ్ పాయిజన్ జరిగిన తర్వాత సరైన వైద్య సదుపాయాలు వాళ్ళు అందించక, అతనికి లిటరలీ చెప్పాలంటే అతను అందించక ఈరోజు పిల్లలకి ఇది పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కేజీహెచ్లో దగ్గర 14 మంది పిల్లలు ఉన్నారండి. 14 మందిలోని కూడా ఒకళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఒక అమ్మాయి పరిస్థితి, మిగతా 5గురు పరిస్థితి కొంచెం అటు ఇటుగా ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు. నర్సీపట్నంలోని, అదేవిధంగా డౌనూరులోని ఈ 2 చోట్ల ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ పొజిషన్లో ఉన్నారండి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు కేజీహెచ్లో ఉన్న క్రిటికల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా వాళ్ళు కూడా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళైతే పీడియాట్రిషియన్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వెంటిలేటర్స్ దగ్గర నుంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్లోని కూడా ఈరోజు ఆ పిల్లల్ని రక్షించే బాధ్యత వాళ్ళు డాక్టర్స్ తీసుకోవడం కూడా మనందరం కూడా వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళందరూ కూడా చాలా ఫర్మ్గా యాక్ట్ చేస్తున్నందుకు నేనేమంటానంటే దీన్ని కూడా మనం ఎట్టి పరిస్థితులను రాజకీయం చేయడానికి అవసరం లేదు. ఏదైనా ఇప్పుడు హ్యుమానిటీ బేసిస్ మీద మనం ఆలోచించుకున్న గిరిజనులైన బాలబాలికలకి అత్యంత తొందరగా వాళ్ళకి వైద్యం అందించి వాళ్ళు తిరిగి వాళ్ళ ఇంట్లోకి నవ్వుతూ వెళ్ళాలని మాత్రం మనందరం కూడా కోరుకోవాలి. అది జరుగుతుందని చెప్పి నమ్ముకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.